బిస్కెట్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. అన్నీ ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బిస్కెట్స్ చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. టీలోకైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బిస్కెట్ తిన్నప్పుడు మనకు ఉస్మానియా బిస్కెట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇక ఈ బిస్కెట్స్ పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి. ఆ పల్లీలను కడాయిలో వేసుకొని లైట్‌గా వేయించుకోవాలి. ఎక్కువ మాడగొట్టొద్దు, లైట్‌గా వేసుకోవాలి. మనకు పైన పొట్టు పోతే చాలు అంతే. ఇలా పల్లీల నుంచి పొట్టు వేరు అయితే చాలు, ఎక్కువ మాడగొట్టుకోవద్దు. మాడిపోతే టేస్ట్ ఉండదు, అసలు బిస్కెట్స్ టేస్ట్‌గా కావు. లైట్‌గా వేయించుకుంటేనే సరిపోతుంది. వేయించుకున్న పల్లీలను మొత్తము పొట్టు తీసేసి ఒక ప్లేట్‌లో ఇలా వేసుకొని దాన్ని మిక్సీ జార్‌లో వేసుకోవాలి పల్లీలన్నీ మిక్సీ జార్‌లో వేసుకున్నాక 1 కప్పు చక్కెర వేసుకోవాలి. తరువాత 4, 5 ఇలాచీలు తీసుకోవాలి. ఇలాచీలు తీసుకొని దానిపైన ఉన్న పొట్టును తీసేసి లోపల ఉన్న గింజలు తీసుకొని మిక్సీ జార్‌లో అవి ఇలాచీ గింజలు వేసుకోవాలి. తరువాత అన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. బాగా కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మనకు పల్లీల నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, పల్లీలు మొత్తం పిండిలాగా అయిపోయాయి. లైట్‌గా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. దీన్ని ఇంకా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా సాఫ్ట్‌గా అవ్వాలి. దీన్ని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మిక్సీ పట్టుకుంటే చూడండి ఇలా సాఫ్ట్‌గా అయ్యింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. తరువాత 1 స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకున్న దాన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే మనకు పిండి అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇంకా మెత్తగా అయ్యి మనకు ఉండలులాగా వస్తుంది. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్‌లో వేసుకోవాలి. చూడండి, ఇక్కడ పిండిని పిసుకుతుంటే ఇలా మనకు ఉండల్లాగా వస్తుంది కదా. ఇలా పర్ఫెక్ట్‌గా అయ్యేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం బిస్కెట్స్ రెడీ చేసుకోవాలి. పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చేతిపైన చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ఇలా చేసుకోవాలి మొత్తము. ఆ పిండిని మొత్తం కంప్లీట్‌గా ఇలానే చేసుకోవాలి.
ఇలా కంప్లీట్గా పిండిని మొత్తం బిస్కెట్స్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి తీసుకొని ప్లేట్ పైన నెయ్యిని రుద్దాలి. ఇట్లా కంప్లీట్గా ప్లేట్ మొత్తం నెయ్యిని రుద్దాలి. రుద్ది కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి. ఎందుకు అంటే ఇది మనము బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి మనకు బేకింగ్ పేపర్ లేదు కాబట్టి, బటర్ పేపర్ లేదు కాబట్టి ఇలా చేసుకోవచ్చు. గోధుమ పిండిని కూడా సేమ్ నెయ్యిని ఎలా రుద్దుకున్నామో గోధుమ పిండి కూడా వేసుకొని ఇలా కంప్లీట్ ప్లేట్ మొత్తం తీసుకోవాలి. మొత్తం రుద్దాలి. రుద్దిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే తీసేసేయాలి. తీసేసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ని ఆ ప్లేట్ పైన పెట్టేసుకోవాలి. బిస్కెట్స్ పైన గార్నిష్ చేసుకోవడానికి ముందుగా నేను పల్లీలను తీసి పెట్టుకున్నాను. పల్లీలను 2 పీసెస్గా సపరేట్ చేసుకొని చిన్న చిన్నగా వీటి పైన గార్నిష్ చేసుకోవాలి మొత్తం ఇలా. కంప్లీట్గా బిస్కెట్స్ అన్నీ గార్నిష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మనం బేక్ చేసుకోవడానికి ఒక బగోని పెట్టుకోవాలి. పెట్టుకొని దాని లోపల ఒక స్టాండ్ పెట్టుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ ప్లేట్ ఉంటుంది కదా, బిస్కెట్స్ ప్లేట్స్ దాంట్లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. మంచిగా సాఫ్ట్గా చాలా లోపటి వరకు చాలా బాగా కుక్ అయ్యి ఉంటాయి. చూడండి మీరే ఒకసారి లోపల కూడా ఎంత బాగా కుక్ అయ్యాయి. అసలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మనం ఇట్లా విరుస్తుంటే కూడా చాలా ఈజీగా విరిగిపోతున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి. టీలోకి అయితే ఇంకా చాలా బాగుంటాయి. బయటివి కొనడం కన్నా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ఈ బిస్కెట్స్ని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలకు పెట్టండి.